అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 2 నియోజకవర్గాలు 3 దఫాలుగా హ్యాట్రిక్ కొడతా ఉన్నాయి. అవి 2 నియోజకవర్గాలు కూడా కొంతకాలం బాపట్ల జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు బాపట్ల నుంచి విడిపోయినటువంటి నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలు. మొదటిది రేపల్లి నియోజకవర్గం. ఇక్కడ అనగాని సత్యప్రసాద్ 2014, 2019, 2024లో కంటిన్యూగా టీడీపీ నుంచి గెలుస్తూ వచ్చారు. రెండవది అద్దంకి నియోజకవర్గం. ఇది మొన్నటి వరకు బాపట్ల డిస్టిక్లో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు అనూహ్యంగా మొన్న 2026 జనవరి 1 నుంచి ప్రకాశం జిల్లాలోకి మరలా కలపడం జరిగింది. ఇది కందుకూరుతో పాటు అద్దంకిని కూడా ప్రకాశం జిల్లాలో విలీనం చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు. ఈయన పార్టీలు వేరైనప్పటికీ కంటిన్యూగా 4 సార్లు గెలుస్తూ వచ్చారు. ఈయన కూడా హ్యాట్రిక్ మీద హ్యాట్రిక్ కొడుతూ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకళ్ళు పవర్ మినిస్టరు, ఒకళ్ళు రెవెన్యూ మినిస్టరు. సో ఇప్పుడు మనం ఈరోజు రేపల్లి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక్కడ గతంలో రకరకాల ఇన్ఛార్జీలు వచ్చారు, రకరకాల వ్యక్తులు పోటీ చేశారు. కానీ అనగాని సత్యప్రసాద్ మీద పోటీ చేసి గెలిచినటువంటి వారు లేరు. సో అదే విషయంగా విడుదల రజనీ గారిని వైఎస్ఆర్సీపీ పంపించింది. కానీ ఆమె నేను సస్యమేరా, నేను వెళ్ళలేను, నేను చిలకుంటుపేట నుంచి కంటెస్ట్ చేస్తానన్నారు. సో విడుదల రజనీ గారు నేను రాజకీయాలను మానుకుంటా కానీ రేపల్లి మాత్రం వెళ్ళను, చిలకలూరుపేట నుంచి కంటెస్ట్ చేయాలి అని తెగే చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదనలేకపోయారు. కానీ ఒక బలమైనటువంటి నేత కోసం, బలమైనటువంటి నాయకత్వం కోసం వైఎస్ఆర్సీపీ అక్కడ ఎదురు చూస్తూ ఉంది రేపల్లి నియోజకవర్గానికి. ఎందుకంటే అనగాని సత్యప్రసాద్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు అక్కడ ఆయన తట్టుకోవాలంటే ఒక బీసీ సామాజిక వర్గమే కావాలి. అదర్ క్యాస్ట్ నుంచి తీసుకొచ్చి పెడితే ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితులు ఏర్పడతాయి. సో అదేవిధంగా గతంలో అంటే అనగా సత్యప్రసాద్ 14లో పోటీ చేసినప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు అక్కడ పనిచేశారు. ఆయన కూడా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కంటెస్ట్ చేశారు, ఓటమి పాలయ్యారు. తర్వాత 2024కి ఈవూరు గణేష్కి ఇచ్చారు, ఆయన కూడా ఓటమి పాలయ్యారు. సో ఎవరు కూడా సత్యప్రసాద్ గారి మీద నిలబడే పరిస్థితి అయితే దరిదాపులు కనిచూపు మేరలో కనిపించిన పరిస్థితి. ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ పైగా ఆర్థికంగా బలంగా ఉన్నారు, పైగా కూటమిలో మంత్రిగా ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తిని ఢీకొనాలంటే వైఎస్ఆర్సీపీ అంత ఆశామిష విషయం కాదు. ఒక బలమైన నేత ఖచ్చితంగా కావాల్సిందే. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అందుకే ఒక గట్టి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఈవూరు గణేష్ గారు స్వతహాగా మంచి వ్యక్తే కావచ్చు, కానీ రాజకీయంలో దూకుడు విధానాన్ని ప్రదర్శించలేకపోయిన పరిస్థితి ఉంది. లేకపోతే మొన్న జరిగినటువంటి 24 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి కేడర్ ఉంది, అక్కడ బలమైనటువంటి ఓటింగ్ ఉంది. బీసీ సామాజిక వర్గంలో 50% వాటా వైఎస్ఆర్సీపీకి అక్కడ కనిపిస్తూ ఉంది. కానీ అనగాని సత్యప్రసాద్ మీద ఢీకొనేటువంటి బలమైన నాయకుడు లేకుండా పోయింది. సో అందువల్ల ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీకి బాగా మైనస్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మోపిదేవి వెంకటరమణ గారు పక్కకి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఈవూరు గణేష్ గారు పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు విడుదల రజనీ గారిని ఇటీవల ఒక 3-4 నెలల క్రితం కూడా పంపించడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. సో దానివల్ల అనగాని సత్యప్రసాద్ క్రేజ్ అనేది ఇంకా పెరుగుతుంది అక్కడ. కానీ వైఎస్ఆర్సీపీ అక్కడ ఒక బలమైనటువంటి నేతను పెట్టడానికి మాత్రం ప్లాన్లు చేస్తూనే ఉంది. సో ఇలాంటి తరుణంలో రీసెంట్గా వైఎస్ఆర్సీపీ ఒక కొత్త నాయకత్వాన్ని పట్టుకొచ్చింది. సో ఈయన వైవి సుబ్బారెడ్డి గారికి అనుచరుడు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సరే, గెలుపుకోవటం పక్కన పెడితే బలమైనటువంటి నేత, ఆర్థికంగా కూడా బలంగా ఉన్నటువంటి వ్యక్తేను అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఆయనే పీట నాగమోహన్ కృష్ణ. ఈ నాగమోహన్ కృష్ణ గారు ఇప్పుడు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సో ఈయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధిష్టానం హఠాత్తుగా ఇన్ఛార్జి క్యాడర్ ఇచ్చి అక్కడ పంపించడం జరిగింది. సో ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొంచెం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరో సరిగా అక్కడ తెలియనటువంటి పరిస్థితి, ఈయన ఆర్థిక స్థితిగతులు ఏంటో సరిగా అర్థం కాని పరిస్థితి, అసలు ఈయన ఇన్ఛార్జ్ ఏంటి అనే మాటలు కూడా రేపల్లి ప్రాంతంలో వినిపిస్తూ ఉంది. మరి ఇలాంటి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ
బలంగా నిలబెట్టి గెలిపించుకునే సత్తా ఉండిద్దా లేదా అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా కూడా అక్కడ భావిస్తూ ఉంది. సో మొత్తం నాగమోహన్ కృష్ణ గారు ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జి బాధ్యత తీసుకున్నారు. రేపేళ్ళుండి అధికారికంగా కూడా అక్కడ ప్రకటన చేసి ఇన్ఛార్జి బాధ్యత స్వీకరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీనికి అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అందరూ కూడా కార్యక్రమానికి హాజరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొంతమంది పెదవి ఇస్తా ఉన్నారు వైసీపీ నాయకులు. అసలు ఎవరో ముక్కు తెలియనటువంటి వ్యక్తిని రేపల్లిలో ఇన్ఛార్జికి నియమించడం ఏంటి, అసలు ఈయనకి ఏం తెలుసు ఏంటి అనేది కూడా ఒక పక్క నడుస్తూ ఉంది. అయినప్పటికీ అనగాని సత్యప్రసాద్ని బీసీ క్యాండిడేట్ కాబట్టి ఈయన కూడా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నాగమోహన్ కృష్ణ గారు. సో ఇప్పుడు ఈయన కూడా ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు అనే నమ్మకంతో వైఎస్ఆర్సీపీ బలంగా ఆయన వైపు చూస్తూ ఉంది. ఆయనకి ఇప్పుడు ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు. రేపు ఎల్లుండి ఆయన ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించి ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో యాక్టివ్లో కూడా దిగడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఎవరు వచ్చినా కూడా సత్యప్రసాద్ గారు గెలిచే పరిస్థితి లేదు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఆ నియోజకవర్గంలో కొత్త వ్యతిరేకతని కూడగట్టుకున్న పరిస్థితి సహజంగా అక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో మంత్రి అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండరు, ఆటోమేటిక్గా వ్యతిరేకత అనేది వచ్చింది. ఈ వ్యతిరేకతను కూడగట్టుకొని వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందా, లేక అసలు కూటమి ప్రభుత్వమే వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలని అనుసరించి ప్రజల అభిమానాన్ని క్యాచ్ చేసుకోలేకపోతున్నా అనే అంశాల మీద ఇప్పుడు చేసేటువంటి కార్యక్రమాన్ని బట్టి వైసీపీ డీలింగ్స్ అంటే వైసీపీ బలహీనత ఏందనేది కూడా తెలిసిపోతుంది అనమాట. సో అందుకని ఇప్పుడు నాగమోహన్ కృష్ణ గారు ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నారు కనుక ఖచ్చితంగా అనగాని సత్యప్రసాద్ మీద గట్టిగా పోటీ చేసి గెలిచే విధంగా ప్లాన్ చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి కూడా కృష్ణమోహన్ గారికి కొంచెం సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీకి అక్కడ మంచి రోజులే వచ్చాయి అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.